పాత నిబంధన పాత నిబంధన గ్రంథము ప్రసంగి 5వ అధ్యాయం 3-6 వచనాలు. విస్తారమైన పనిబాటుల వలన స్వప్నం పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూతయుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనెదవు. ప్రభు ఈ కొద్ది వాక్యము ఫలింపచేయునుగాక. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, దినదినానికి ఆధ్యాత్మికంగా మమ్మను ఎదిగింపు చేస్తున్నావు. మీ వాక్యము సత్యము, ఆది సంబుద్ధుడా, ఉన్నతమైన దేవ, వాక్కు అయినటువంటి దేవ, మమ్మను ప్రేమించు మా పరలోకపు తండ్రి, మమ్మను పోషించు దేవ, నీకు స్తోత్రాలు. ఘనమైనటువంటి మీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. వాక్యం చేత వాక్కును అనుగ్రహించి మమ్మను సరిచేసి మందలించి ఓదార్చి క్రీస్తు పోలికలోనికి మమ్మను రూపాంతరపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం. పరలోకపు తండ్రి. క్రీస్తునందు ప్రియులరా, మనము ఈ సందర్భంలో ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఒక లేఖనాన్ని మనం చదువుకున్నాం. 5వ వచనంలో, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు అని చెప్తూ 6వ వచనంలో, నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము అని మనం చదువుకున్నాం. చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సొలొమోను గారు, ఎంతో జ్ఞానం ఆయనకుంది. ప్రపంచంలోనే ఆయనకున్నటువంటి జ్ఞానం ఎవరికి లేదు, ఇప్పుడు కూడా ఎవరికి లేదు. అంతటి జ్ఞానం, అంతగా ప్రభు ఆశీర్వదించాడు సొలొమోను. ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, అయ్యా మీరు ఒట్టు పెట్టుకోవద్దండి. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే దానిని మీరు ఆలస్యం కాకుండా ఇమ్మీడియట్ గా చెల్లించాలి ప్రభుకని ఆయన మనకు హెచ్చరిక చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితులు వేరే. క్రొత్త నిబంధనలో అసలు ఒట్టే పెట్టుకోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో తన శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా చాలా మంది క్రైస్తవులు ఒట్టు పెట్టుకుంటుంటారు అక్కడ. అంటే దేవునికి మాట ఇస్తుంటారు. ఏమని? అయ్యా మాకు బాగులేదు, పలానా చోటుకు వస్తాము, మీరు మమ్మల్ని బాగు చేస్తే మీకు పలాందిస్తాము, బాగుపరచకపోతే ఒట్టుపాయ, ఆయనకి ఇచ్చేది పాయ. ఇలాంటి మనస్తత్వము ఏమవుతుందంటే ప్రియులారా, దేవుని అర్థం చేసుకునేటువంటి ఇంకిత జ్ఞానాన్ని కోల్పోతాం మనం. ఆయన యొక్క ప్రభావము తెలిసి కూడా ఆయనకు విలువ ఇవ్వకుండా స్వల్పంగా అల్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది ప్రియులారా. జ్ఞాని చెప్తున్నాడు, నీ నోటి వలన జరగనీయకుము ఆ పని. ఎందుకంటే నీ ప్రాణము లేదా నీ శరీరము శిక్షకు పాత్రలుగా నిన్ను నీవే చేసుకుంటావేమో. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ కష్టమును వ్యర్థపరుచుకుందువు. చాలా మంది క్రైస్తవ జీవితంలో కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి వారు ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఇందాక మాట్లాడుకున్నటువంటి ఒట్టు వేరే, కానీ తెలియకుండా మనం చేసేటువంటి పొరపాట్లు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, రక్షణ పొందిన దినాన బాప్తిజం తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాప్తిజం దినానికి ముందు 2-3 దినాలు కానీ, ఒక వారం కానీ, బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక వారం కానీ ఎన్నో మాటలు, ఎన్నో ప్రమాణాలను చేసుకుంటూ ఉంటాం. అయ్యా ప్రతి దినం ప్రార్థన చేస్తాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, పేదలకు సహాయం చేస్తాను, పెద్దలకు గౌరవాన్ని ఇస్తాను, సువార్త ప్రకటిస్తాను, రకరకాలుగా వాగ్దానాలు ఇస్తూ ఉంటాం. తర్వాత క్రమేణా ఆ సివియారిటీ
ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ ఒడంబడికను మర్చిపోతాం. ఇది ప్రమాదకరమైనది. మానవుని యొక్క మనస్తత్వం తెలిసి ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయం 21వ వచనంలో మీరు ఒట్టు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు దేవాలయం తోడని, బలిపీఠము తోడని, ఆకాశము తోడని మీరు ఒట్టు పెట్టుకోవద్దండి దయచేసి. పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే మీరు ఆ ప్రమాణాన్ని మీరేటువంటి ప్రమాదం ఉంది, మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అవును ప్రియులరా, మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బాప్తిస్మము తీసుకున్నటువంటి దినాన మనము ఆయనతో చేసినటువంటి ప్రమాణాలు గుర్తుకు రావాలి. అయ్యా, ఇక ఎప్పటికి అబద్ధాలు ఆడన్నాయన. తండ్రి, ఇంకెప్పటికీ తప్పు చేయన్నాయన. దేవా, పరిశుద్ధంగా జీవిస్తాం. ఇవన్నీ ఏంటివనుకున్నారు? బాప్తిజం తీసుకోవడానికి, పాస్టర్ గారిని సంతోష పెట్టడానికా, లేదా ఆ సమయంలో అందరూ వినడానికా, ఈ రోజు నుంచి నాకు ఒక క్రొత్త సాక్ష్యం వస్తుందిలే అని తలంచి చెప్తున్నారా? అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవాలయం తోడని గాని, ఆకాశము తోడని కాని. 2 విషయాలు అక్కడ మనం గమనించాలి. ఆధ్యాత్మికంగా మనం ఏవైనా ప్రభు నుంచి పొందుకోవాలంటే ఒట్టు పెట్టుకోవద్దండి. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. అంతే. క్రొత్త నిబంధనలో ఎప్పుడు కూడా విశ్వాసం మీద ఆధారపడింది క్రైస్తవ జీవితం. రెండవది, ఆకాశం తోడనికి ఈ ప్రకృతి లేదా మానవుల దగ్గర మనం ఒట్టు పెట్టుకుంటుంటాం. బ్రదర్, మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, లేదా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంకోటి రకరకాలైనటువంటి మాటలు ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం. అది మంచిది కాదు. చేతనైతే సహాయము చేయాలి, కానీ వారికి మాట ఇవ్వటము అది మంచిది కాదు. చాలా మంది ఎలాగ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి వారు ఇవ్వక డబ్బుల దగ్గర సమస్యలు వచ్చి రకరకాలుగా తమ క్రైస్తవ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రియులారా. సరే, మానవ రీతిగా ఎట్లుంటే అది వేరే విషయం. కానీ దేవుని మీద, దేవుని ఆలయం మీద, దేవుని సన్నిధిలో అయ్యా నీవు పలాంది చేస్తే నేను పలాంది చేస్తాను అన్నటువంటి అనాలోచితంగా చేసేటువంటి ఆలోచన మనం చేయకూడదు. గాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. నీకు అవసరమా ప్రభా, నాకు దయచేయి నాయన అని అడగాలి. అవసరం లేదా మౌనంగానే ఉండాలి. జవాబు రాలేదా మౌనంగానే ఉండాలి ప్రియులారా. వాక్యం సెలవిస్తుంది. ఇక ఒక మాట చెప్పనా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడే కానీ మీరు ఒట్టు పెట్టుకోండి అన్న మాట ఎక్కడ కనపడదు. ప్రమాణం విషయంలో ఒక నిబంధన ఎక్కడ కనపడదు. ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ కానీ చూసుకోండి కావాలి. బైబిల్లో రాయబడినటువంటి నిబంధన నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఒక మాట చెప్పనా, ఎందుకు చేస్తున్నామంటే దేవుని అర్థం చేసుకోలేక. ఆయన ఎవరో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో తెలియనటువంటి వారు ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. దేవా, మమ్మల్ని బాగు చేయండి, మేము పలానా చోటికి వస్తాం. ఈ సందర్భంలో ఒక మాట నేను వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. ఈ జూమ్ మీటింగ్ లో 2-3 ఒక మాట సాక్ష్యం ఇచ్చారు. మేము పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడిగినప్పుడు లాస్ట్ వీక్ జరిగినటువంటి సంభాషణ, ఆయన ప్రార్థన చేశారు, మాకు బాగైంది. దయచేసి ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. పాస్టర్ గారు లేదా ఫలాని వారు ప్రార్థన చేసి అంటే మేము బాగుపడ్డాం అనేటువంటి మాట మీరు మర్చిపోండి. దాని బదులు సంఘము ప్రార్థన చేసింది, మేము బాగుపడ్డాం అంటే ఓకే, బాగుండి ఉంటుందేమో. ఒకవేళ ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రార్థన చేసినప్పుడు ఆయన మమ్మల్ని కనికరించి మమ్మల్ని బాగుపరిచాడు అని చెప్పండి. పాస్టర్ గారు కాదు అక్కడ, సేవకుడు కాదు అక్కడ. పొరపాటు పడింది ప్రియులారా. మనుషుడు ఏమి చేయలేడు. ఆ సందర్భంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ మనం చేసుకోలేము. దయచేసి మనము మోసపోయేటువంటి దినాలలో మనం ఉన్నాం. అంత్యకాలంలో మనం ఉన్నాం. తప్పుడు బోధలు వినేటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన తప్ప ఆయనే నిన్ను బాగుపరిచేది. ఆయన బాగుపరచకూడదు అనుకుంటే పాస్టర్ గారు 40 దినాలు ఉపవాసం ఉన్నా కూడా ఏం కుదరదు. గమనించండి. ఆయన చిత్తం, ఆయన 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 నీ సృష్టికర్త, నీకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన ముఖ్యం కదా. ఆయనను కదా గుర్తు చేసుకోవాల్సింది. ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ప్రాణం తీసుకున్నటువంటి అధికారం ఉంది కనుక
మేమందరం ఊరికి సపోర్ట్ చేసేటువంటి వారం అంతే. వీఆర్ నథింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఐ టెల్ యూ మై డియర్ చర్చ్, పలానా ఆయన ప్రార్థన చేసింటే మాకు బాగైంది, మోసపోతున్నావు, ఆత్మీయతలో చాలా డౌన్ స్టేజ్ లో ఉన్నావు, ఓ విశ్వాసి, పలాని చోటికి పోతేనే మాకు బాగైంది, వద్దు. ప్రభుని అర్థం చేసుకోలేదని అర్థం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు అసలు బైబిలే చదవలేదని అర్థం. క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నాను. మీరు బైబిల్ చదవలేదని అర్థం. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసి ఆయన దర్శనాన్ని పొందుకోకుండా, ప్రభుని యేసు క్రీస్తు యొక్క ఇంటెన్షన్, ఆయన ప్రభావాన్ని, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని గుర్తెరగకుండా ఈ స్వస్థతల వెంట ఇంకొక వెంట వెళ్ళి మనిషిని గణపరిచేటువంటి క్రైస్తవత్వం మనము మానుకోవాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. మట్టి మానవుడి ప్రియులారు, నేను అనేక మార్లు చెప్తున్నాను, పాస్టర్ గారు కాదు. ఆయన బాగుపరిచాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు, ఆయన తాకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనను గుర్తు తెచ్చుకుందాం ప్రియులారు. ఎవరు సహాయం చేస్తే వారికే కదా థ్యాంక్స్ చెప్పాల్సింది. మరి దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా, మట్టి మానవులంటే మాలాంటి వాళ్ళకి చెప్పాలి? సందర్భానుసారంగా చెప్తున్నాను. ఎందుకంటే మన సంఘము వాక్యము మీద కట్టబడాలని మేము తాపత్రయపడుతున్నాం. ఆయన సంఘము ఆయన కట్టుకుంటుండగా మధ్యలో ఎవరు రాకూడదు, అటు ఇటు రాకూడదు, ఎవరు హైలైట్ కాకూడదు. ప్రియులారా, మా బాధను అర్థం చేసుకున్నాడు మంచి మనసుతో. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రమాణము పెట్టుకోవాలి, ప్రమాణం చేయాలి లేదా ఒట్టు పెట్టుకోవాలి అన్నటువంటి నిబంధన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడే కానీ లేదు. కాబట్టి టౌన్ చర్చ్ కాంగ్రిగేషన్, ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంగమా, ఎవరే కానీ మీకు అవసరత ఉంటే ప్రార్థన చేయండి, అంతవరకే. కానీ ఒట్టు పెట్టుకోవద్దండి. అది మంచిది కాదు, అది క్షేమకరం కాదు. ఒట్టు పెట్టుకుంటే ఏమైతుంది సార్? ఓకే, చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 72లో అతడు ఒట్టు పెట్టుకొని, ఎవరిక్కడ? పేతురు. 74వ వచనం చదువుతున్నాం. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు పెట్టెను. ఒట్టు పెట్టుకుంటే ప్రమాదం ఉంది అని చెప్పాను ఇందాక. ప్రభు మనకు గుర్తు చేశాడు, నాకు మనకు. ఏంటి ఆ ప్రమాదం? పరిస్థితులు అనుకూలించకపోతే పేతురంట తనకు తానే ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. ఇది ఏమని? శపించుకొనుటకు. ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి తనకు తానే శపించుకొనుటకు. అంటే అర్థం లేకుండా ఒట్టు పెట్టుకుంటే శాపం వస్తుంది, జాగ్రత్త. అసలు ఒట్టే పెట్టుకోవద్దని ప్రభు చెప్తుంటే 23వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు. 26వ అధ్యాయం జస్ట్ 4, 5, 6 3 అధ్యాయాలు వచ్చే లోపల ఏదైతే ప్రభు చేయొద్దన్నాడు అదే చేశాడు పేతురు. అయ్యా, ఒట్టు పెట్టుకోవద్దండి నీ ప్రియమైన శిష్యులారా అని చెప్తుంటే 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పేతురు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు యొక్క క్యారెక్టర్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. పేతురు యొక్క మనస్తత్వాన్ని చూద్దాం. ఒట్టు పెట్టుకుంటే అనాలోచితంగా, దాని అర్థం ఏంటంటే ప్రభువు మనకి ఇంకా అర్థం కాలేదు సరిగాని అర్థం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా చదవటం లేదని అర్థం. ఆయన కార్యము చేస్తాడో చేయడో అన్నటువంటి అల్ప విశ్వాసం కలిగి ఉన్నామని అర్థం. ఆ క్వాలిటీ పేతురులో చూస్తాం. ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులంతా ఓడలో ఆ బోట్లో ప్రయాణం చేస్తుంటే యేసయ్య దూరంగా నిలబడి పేతురును వచ్చేసే నీళ్ళ మీద నడుచుకుంటూ రా అన్నప్పుడు పేతురు ప్రభును చూసినంత వరకు బాగానే నడిచాడు. ఎప్పుడైతే కిందకు చూశాడో నీళ్ళలోకి, సముద్రంలోకి అలాగా మునిగిపోవడం ప్రారంభమైంది. అల్ప విశ్వాసాన్ని మనం చూస్తాం. ఎందుకు ఆ లక్షణం ఉంది లోపల.
ఒట్టు పెట్టుకునేటువంటి వారు ఎవరంటే అల్ప విశ్వాసం మనసులో ఉంటుంది ఎక్కడో. అందుకే ఛాలెంజ్ చేస్తున్నాం దేవునితో, ప్రభా నాకు ఈ ఉద్యోగం ఇస్తే నీకు మొదటి జీతం ఇస్తాను. అయ్యా అయ్యా నిన్ననే లెక్కేసాం ఒకటి ఆక్సిజన్ గురించి. గంటకు 700 లెక్కేసుకుంటే రోజుకు 16,000 డబ్బులు కట్టాలి ప్రభుకు, నెలకు 5 లక్షల డబ్బులు కట్టాలి, సంవత్సరానికి 6 కోట్ల డబ్బులు కట్టాలి. నిన్న లెక్కేసాం కదా, ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నాడు ప్రభు మనకు. వద్దయ్యా, ఒట్టు పెట్టుకోవద్దండి, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆ విశ్వాసంలో ప్రార్థన చేసే ప్రార్థన కూడా ఎట్లా ఉండాలంటే, తండ్రి మీ చిత్తమైతే దయచేయి నాయన, బేష్ అంటాడు ప్రభు, బలా నమ్మకమైనటువంటి నా ప్రియ దాసుడా అని ఆయన అంటాడమ్మా. నీ విశ్వాసాన్ని ప్రభు ఘనపరుస్తాడు. అయ్యో, తన ఇష్టాన్ని పక్కకు పెట్టి నా ఇష్టం మీద ఆధారపడ్డాడు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి ప్రభు సంతోషపడి తప్పక నీకు మేలు చేయటానికి ఆయన ప్రయత్నిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు కూడా తప్పకుండా. అక్కడ ఏమైంది తెలుసా, ప్రభువును అంచనా వేసుకునే విషయంలో పేతురు చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. అరే 3.5 సంవత్సరం ఆయనతో కలిశాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇదిగో సదాకాలము ఆయన ప్రేమ, ఆయన నిత్య రాజ్యం గురించి ఉన్నటువంటి ఆ రాజ్యం గురించి ప్రకటించాడు, బోధించాడు, ప్రార్థన నేర్పించాడు, విజ్ఞాపనలు చేయించాడు. ఇన్ని తెలిసి కూడా విశ్వాసములో ఒక్క మాట ఒట్టు పెట్టుకునేటువంటి వారి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసంలో బలహీనమైపోయింది. అక్కడ పేతురు యొక్క సందర్భాన్ని చూస్తే ప్రభువును అట్లా లాగి తీసుకెళ్తున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, అన్యాయపు శిక్ష అనుభవిస్తున్నాడు ప్రభు. ఆ సమయంలో పేతురు వచ్చి మంట వేసుకుంటున్నారు కొంతమంది అక్కడ. వారి దగ్గర కూర్చొని, అయ్యా పేతురు, నువ్వు యేసుప్రభు శిష్యును కదా అంటే, నేను కాదంటున్నాడు. ఒట్టు పెట్టుకునేటువంటి వారి జీవితంలో అబద్ధాలు ఉంటాయి. పేతురుకు తెలియదా? తెలుసు, అబద్ధాలు ఉంటాయి ప్రియులారా. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతానుడు, దుష్టుడు. ఒట్టు పెట్టుకోవద్దు దయచేసి. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, కానీ ఒట్టు పెట్టుకొని ఛాలెంజ్ చేసి ఆయన నుంచి ఏదో పొందుకోవాలని ప్రయత్నం చేయొద్దు. అది లోకస్తులు చేసేటువంటి ఒట్లు, ఆ ప్రమాణాలు మనకొద్దు క్రీస్తునందు ప్రియులారా. పేతురు ఆ విశ్వాసాన్ని బలపరుచుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ చాలా తేటగా రాయబడింది 72వ వచనంలో, అతడు ఒట్టు పెట్టుకొని. అయ్యా పెట్టుకోవద్దయ్యా అంటే మళ్ళీ పెట్టుకుంటే ఒట్టు యేసయ్య చెప్పినా కూడా వినవా? అందుకే నలిగిపోయాడు మానసికంగా పేతురు. అంతమందిలో అవమానం వచ్చేసింది పేతురుకు. అబద్ధాన్ని, అపోస్తలుడు, దైవ సేవకుడు, గొప్పవాడు, ఆత్మీయుడు అని అనిపించుకున్న ఆయన అబద్ధం ఆడటం ఏంటండి ప్రియులారా? మనం కూడా చాలా మార్లు ఒట్టు పెట్టుకునేటువంటి స్థితిలో ఉంటే అప్పుడప్పుడు అబద్ధం ఆడటానికి మనం అవకాశం ఇస్తామేమో, ప్రభువుకు అవమానంగా జీవించాల్సి వస్తుంది. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనంలో, అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చోవద్దన్నాడు ఆయన. అక్కడే కూర్చున్నాడు పేతురు పోయి. కబుర్లు ఆడుకుంటున్నారు వాళ్ళంతా లోకస్తులు, తమాషలు పడుకుంటా, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా చలిమంట వేసుకొని కూర్చుని అక్కడ పోయి కూర్చున్నాడు. కూర్చోవద్దంటే కూర్చున్నాడే, ఒట్టు పెట్టుకోవద్దంటే పెట్టుకున్నాడే. తన విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటాం ప్రియులారా. పేతురు అదే చేసింది. ఇక ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్త్రీని మీ మధ్యకి తీసుకురావాలని నేను మనవి చేస్తున్నాను. లూకాసు సువార్త 8వ అధ్యాయము, దయచేసి అందరు కూడా తీయండి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, 43 చదివితే బాగుంటుంది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. అప్పుడు ప్రభు అన్నాడు,
నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, గమనించారా? నన్ను ముట్టినది ఎవరు అని ప్రభు స్త్రీలు. ఇక్కడ రాయబడినటువంటి మాట, అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీ కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతూ యేసయ్య వస్తున్నాడని తెలిసి జస్ట్ ఆయన చెంగును పట్టుకుంటే చాలు, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను. ఇక్కడ స్వస్థపరచబడటానికి ఆమె ఒట్టు పెట్టుకునిందా? పెట్టుకోలే. విశ్వాసం కనపడుతుంది ఆమెలో. ఎప్పుడో వినింది ఆయన గురించి. ఉదయం నుండి రాత్రి వరకు వింటానే ఉన్నాడు పేతురు ఆయన గురించి, ఆయనతోనే ఉన్నాడు. పేతురేమో ప్రభుతో 24 గంటలు ఆయన దగ్గరే ఉన్నాడు. ఈ రోగం కలిగినటువంటి స్త్రీ ఏ రోజు కూడా ప్రభుతో లేదు, ఏ రోజు కూడా ప్రభుతో పరిచయం చేయలేదు, ఏ రోజు కూడా ప్రభుతో ప్రయాణం చేయలేదు. ఆయన వస్తున్నాడని తెలిసింది, అక్కడికి పోయింది, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలా లాగా తాకింది, బాగుపడిపోయింది. ఒట్టు పెట్టుకునింది ఆమె, విశ్వాసం బలపరచబడింది. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయొద్దండి. ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేదా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అయ్యా ఈ శ్రమ పోయిన తర్వాత మేము భక్తి జీవితంలో ఎలాగుంటామని మాట ఇస్తున్నారా? ఇవ్వద్దండి. ఒకవేళ ఇస్తే చేయమని ప్రసంగి చెప్తున్నాడు 5వ అధ్యాయం. మీరు మాట ఇస్తే దాని ప్రకారం చేయండి. కష్టం వచ్చినప్పుడు ఒక మాట, కష్టం పోయిన తర్వాత ఇంకొక మాట. ప్రభు లెక్క వేడా? ప్రభుతోనే మనం అపద్దిక్కులు అని ఒకవేళ అలాంటి భయంకరమైన మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో ప్రియులారా. పేతురు చేశాడు, అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. విశ్వాసం చేత స్వస్థతను పొందుకోవాలి. విశ్వాసం చేత క్రైస్తవ జీవితంలో ఏమి కావాలన్నా ఆయన నుంచి పొందుకోవాలి. మీరు అడగండి నేను ఇస్తాను. ఒట్టుతో ఏం పనమ్మా? మన ప్రార్థనలో ప్రార్థన చేసే విధానం మారాలి. తండ్రి మాకు ఇది అవసరం, మీకు ఇష్టమైతే ఈ ప్రభా, పర్వాలేదు నాయన. దేవా నేను ఇది అడుగుతున్నాను, ఇది క్షేమమో కాదో నాకు తెలియదు, నాకు క్షేమకరమైంది ఏదో అది దయచేయండి నాయన. అయ్యా నాకు తెలియక ఒకవేళ అడుగుతున్నానేమో, నన్ను క్షమించండి. ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నామా? నాకు ఇది కావాల్సిందే, మీరు ఇయ్యాల్సిందే, దానికి తోడుగా మళ్ళీ 2-3 రికమెండేషన్ ప్రార్థనలు. ప్రభు సన్నిధిలో అయ్యా నీ చిత్తాన్ని నా జీవితంలో బయలుపరచండి, నేను అడుగుతున్నాను నాయన, అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అది నాకు క్షేమకరమైతే దయచేయండి, అది మంచిదైతే నాకు దయచేయండి, అది నా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదైతే నాకు ఇవ్వండి నాయన. అది నాకు నిజంగా అక్కర అయితే, అది నిజంగా నాకు అవసరమైతే దయచేయండి ప్రభు అని ప్రార్థించాలి. ఆ స్త్రీ విషయంలో 46వ వచనంలో చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 46వ వచనం. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయాను. ఎవరైంది ప్రభువుకు తెలియదా? తెలుసు ప్రియుల. ఇక్కడ ప్రభువు ఆ స్త్రీ యొక్క నమ్మకాన్ని బలపరుస్తున్నాడు, విశ్వాసాన్ని ఘనపరుస్తున్నాడు. ఏమని? ఎవరో నన్ను తాకారు. ఇక్కడ తెలుగులో అట్లా రాయబడింది, కానీ ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవరిమే ఇంత విశ్వాసం కలిగింది? పేతురుకు కూడా లేదు ఇలాంటి విశ్వాసం. ఆయన ఒట్టు పెట్టుకోవద్దంటే ఒట్టు పెట్టుకొని మళ్ళీ అబద్ధాలాడి అవమానపరిచి నాకు విరుద్ధంగా ప్రవర్తించాడు. అసలు ఎవరిమే అని. ఎవరో చూడండి కాదు అక్కడ. ఈమె ఎవరిమే? ఎవరిని ఎంతగా చక్కగా పాట పాడాడే అంటాం కదా మనం, తెలిసి కూడా. అదే ప్రియులారా, ప్రభు దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఒక లెసన్ ఇస్తున్నాడు తన శిష్యులకు అని చెప్తూ ఒక ప్రాముఖ్యమైన మాట గమనించండి. 46వ వచనం. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. ప్రభావం వెళ్ళిపోయింది. ఈ వచనాన్ని అలాగే ఉంచుకొని దయచేసి లూకాసు వార్త 21వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి.
లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మెగారూరుడై వచ్చుట చూతురు. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రభావం గురించి మనం ధ్యానిస్తున్నాం. ప్రభావం. ఆ రోగగ్రస్తురాలైనటువంటి స్త్రీ విశ్వాసంతో బాగుపడిపోయింది. ఇమ్మీడియట్ గా దేవుడు ఆమె సాక్ష్యాన్ని స్థిరపరిచి దృఢపరిచి అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రభావము నా నుండి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాల్సినటువంటి ప్రభావం ఇది? అమ్మా, మనకందరికీ వాక్య భాగం బాగా చదువుకున్నారు కాబట్టి చెప్తున్నాను డైరెక్ట్ గా. వాస్తవానికి దేవుని యొక్క ప్రభావము ఎప్పుడు రావాల్సినటువంటి ప్రభావం ఇప్పుడు వచ్చేసింది ఆమెకు. 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూరుడై వచ్చుట చూతురు. ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ప్రభావముతో ఆయన ఈ లోకానికి మళ్ళీ వస్తాడు. అప్పుడు రావాల్సినటువంటి ప్రభావము ఈమె విశ్వాసము, ఈమెకున్నటువంటి విశ్వాసం చేత ఒట్టు పెట్టుకోకుండా ఈమె యొక్క చిన్న విశ్వాసంతో అప్పుడు రావాల్సినటువంటి ప్రభావం ఇప్పుడే పొందుకుంది. అంటే సంఘానికి ఇవ్వవలసినటువంటి, సంఘము పొందుకోవలసినటువంటి ప్రభావము ఈమె పొందుకునింది. హౌ గ్రేట్ షీ ఈస్, హౌ బ్లెస్డ్ షీ ఈస్. ఇలాంటి ప్రార్థనలు కదా ప్రభు మనల్ని కోరుకునేటువంటిది. ప్రభావము, ఆయన వస్త్రపు చేతి. ప్రియులారా, ఒట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ కాలం. తప్పుడు బోధలు మన విశ్వాసాన్ని పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రమాదకరమైనటువంటి వర్తమానాలు అనేకం ఉన్నాయి. పేతురు ఒట్టు పెట్టుకోకుండా ఒట్టు పెట్టుకొని ఆయన ప్రభావాన్ని పొందుకోలేకపోయాడు, మహిమను పొందుకోలేకపోయాడు, ఆయన నుంచి ఒక సాక్ష్యం పొందుకోలేకపోయాడు. ఆ సందర్భంలో పైగా కూర్చోకూడదు అన్నటువంటి చోట కూర్చున్నాడు. విషాదకరమైనటువంటి ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ పైగా ఒక దైవ సేవకుడి స్థానంలో ఉంటూ, లేదా ఒక గొప్ప విశ్వాసిగా, ఒక శిష్యునిగా ఉంటూ, ఈయన ఎవరో నాకు తెలియదని, ఈయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. ఇక్కడ యేసుప్రభు కూడా ఈమె ఎవరో అంటున్నాడు. గమనించారా? పేతురేమో ఈయన ఎవరో నాకు తెలియదు, దైవ బంధాన్ని విడగొట్టుకుంటున్నాడు పేతురు. అదే యేసుప్రభు ఈమె ఎవరో అని ఒక పాపిని రక్షించుకొని దైవికమైనటువంటి ప్రేమలో ఒక బంధాన్ని, శిలువ రక్తపు సంబంధాన్ని సంపాదించుకునింది ఆమె. ఆమెకు సాక్షి ప్రభువే, పేతురుకు సాక్షి కూడా ప్రభువే. ఏ స్థానంలో మనం ఉన్నాం? ప్రసంగి ఊరికే చెప్పలేదు ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, ఒట్టు పెట్టుకోవద్దండి. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే దాన్ని ఇమ్మీడియట్ గా చేసి మర్చిపోతారేమో. మర్చిపోయే ప్రభావం ఉంది, ప్రమాదం ఉంది, నిర్లక్ష్యం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీ నోటి మాట ద్వారా నీవే శిక్షను ఎందుకు తెచ్చుకుంటావు అన్నాడు ప్రసంగి. యేసుప్రభు అన్నాడు, అంతవరకు వద్దులేయ్యా, అసలు మీరు ఒట్టే ప్రామిస్ చేయొద్దండి. మీ ప్రార్థన సరిగ్గా పెట్టుకుంటే చాలు, నన్ను నమ్మితే చాలు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంత ధన్యురాలు. ఒట్టు పెట్టుకోకుండా, ప్రామిస్ చేయకుండా, తండ్రి అని ఆ భయంకరమైనటువంటి ఆ గ్రేట్ మల్టిట్యూడ్స్, మహాజనాంగంలో తన బలహీనతగా ఉన్నా కూడా వెళ్ళి దూరి పట్టుకొని ఏదో ఒక రకంగా గోజాడుకుంటూ వెళ్ళి ఎట్లా పోయిందో మహాతల్లి ప్రభు దగ్గరకు వచ్చి అలాగ చెంగు పట్టుకోగలిగింది. బాగా షీఈస్ ద మోడల్ ఫర్ ఎవ్రీ డిసైపుల్. యేసు ప్రభు శిష్యులకు ఆమె యొక్క మాదిరి విశ్వాస విషయం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. పేతురు అర్థం చేసుకున్నాడా? చేసుకోలేదే. అల్ప విశ్వాసిగా కనపడుతున్నాడు, అవిశ్వాసిగా కనపడుతున్నాడు, చంచలమైన మనస్తత్వం కలిగినటువంటి వాడుగా కనపడుతున్నాడు. కానీ ఈమె విశ్వాసంలో ఘనముగా ఎంచబడిన
స్త్రీగా కనపడుతుంది ప్రియ. మనం కూడా మన జీవితంలో ప్రభు మీద ఆధారపడదాం, ఆయనను అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా మనల్ని ఆయన బాగుపరిచాడా? ప్రభా మీరే నన్ను బాగుపరిచాడు, ఇంకెవరు కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని ఆయన సన్నిధిలో మనము ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని దృఢపరచుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారములు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించండి. ఇక్కడ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రభావము మనతో కూడా ఉండుటకును ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.